మనకు మాస్టర్ వాళ్ళు 2002 తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. డిసెంబర్ 4 2004 చదువుకుంటున్నటువంటి వాళ్ళు అదేవిధంగా మొబైల్ యాప్లో బిఎల్ఓ వచ్చి అందులో చెక్ లిస్ట్ ఉంటుంది. దానిలో 2 ఓట్లు ఉంటే మనం బిఎల్ఓ తోటి ఇది ఇస్తాము. రెండవది ఓటర్ల స్థితిని సరి చేసుకోవాలి. వెనక గ్రీన్ కలర్ ఉంటే వాళ్ళు మ్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు. దానిలో కూడా ఏమైనా దొంగల్ని ఫామ్ 7 పెట్టి తొలగించేదని కూడా మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బిఎల్ఓ పాత ఓటర్ పేరు వస్తుంది, ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి. కొత్తగా ప్రతి ఒక్కరు కూడా దీనికే డైరెక్ట్ గా కంట్రోల్ పార్టీ నుంచి డైరెక్ట్ గా మీరు అటెండ్ అయ్యారా లేదా అనేది చెప్పమని అవసరం ఆవశ్యకత ఉంది. మన ప్రభుత్వం ఉంది కదా అని ఆదరిస్తే చాలా ఇబ్బందులు కూడా రోజు చెప్పే బాధ్యత మనం తీసుకోవాలి. దీనికి ముఖ్యంగా ఈ రోజు మనకి కృషి గారు అన్ని డేటా ఇస్తా ఉన్నారు. ఆ డేటాని చూసుకొని సమగ్రంగా మనం కూర్చొని ఒక ఈ 4 రోజులు కనుక మనం రివిజన్ చేసుకుంటే రేపు మనం ఇళ్ళకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో అంటే నేను పర్సెంట్ మండపంలో చేస్తున్నాను. ఎన్ని ఓట్లు మ్యాచింగ్ కాలేదు కూడా ఇస్తున్నాను. దీంతో పాటు 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మనకు వచ్చిన ఓట్ల పరిస్థితి కూడా మెజార్టీలు కూడా నేను ఇస్తున్నాను. మీకు ఒక మార్గదర్శకం చేసుకుంటూ ఇప్పుడు మీ పేరు కానీ మీ బంధువుల పేరు కానీ 2002 ఓట్లు తీసుకుంటే అందులో నమోదు చేయాలి. అందులో ఒకవేళ మన మా నాన్న పేరు 2002లో పలానా చోట ఉంది అంటే వాళ్ళు కనుక బ్యాటింగ్ చేయకపోతే అది ఉన్నట్లయితే దాన్ని కూడా మనం కన్సిడర్ చేసిన అవసరం ఉంది. ఫామ్ 7 వివరాల్లో తప్పులు సాల్వ్ చేసుకోవడానికి చిరునామా మార్పు కోసం ఫామ్ 7, కొత్త ఓట్లు చేసిన ఫామ్ 6, తర్వాత పేరు తొలగింపుకు ఫామ్ 7, మార్పులకు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి. చేర్చడానికి 6, తొలగించడానికి 7, అడ్రస్ మార్పు కానీ పేర్లు సరిచేయడానికి ఫామ్ 8. ఇవి కూడా మీరు బిఎల్ఓ ఇస్తారు, నేను కూడా ప్రింట్ చేసి పంపిస్తాను. అంతేకాకుండా మనకి అవసరమైనటువంటి గుర్తింపు కార్డు కింద ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ ఐడెంటిఫికేషన్ కార్డు, అదేవిధంగా జనన పుట్టిన బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్టు లేదా 10వ తరగతి మార్కుల లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్ లో చేసినటువంటి డేటా బర్త్ ఇవన్నీ కూడా ఏదైనా ఒకటి చెల్లుబాటు అవుతారు. వీటన్నిటి కోసం కాబట్టి కంపల్సరీగా ఆధార్ కార్డు ఇవన్నీ మన డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటితో పాటుగా లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ మనం కలెక్ట్ చేసుకుంటేనే పని సులభం అవుతారు. రెండోది ఓటర్ మ్యాపింగ్ కూడా 5 కేటగిరీలు. కేటగిరీ ఏ అంటే 2002 ఓట్ల జాబితాలో ఉన్నవాళ్ళు, వాళ్ళ నుండి ఇప్పటికే ఉన్నప్పుడు అభిప్రాయాలు వస్తారు. కేటగిరీ బి అంటే 2002లో ఓటు ఉండదు కానీ 87 ముందు కూడా పుట్టినటువంటి వాళ్ళు ఈ కేటగిరీ వస్తారు, వాళ్ళకి ఓటు ఉంటుంది. దానికి మనం డైలీ కూడా ఫామ్ 6, 7లో బూత్ లెవెల్ ఏజెంట్ మన ఎన్నికలకు ముందు మనందరం కూడా కసరత్తు చేసిన రోజున బూత్ లెవెల్ ఏజెంట్ మనం అపాయింట్ చేసుకోగలిగాం. వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజున చూసుకుంటే ఆథరైజ్డ్ పర్సన్స్ అవతల పార్టీ కూడా ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ అవతల పార్టీలో మీకు ఎవరికైతే ఆ రోజు మనం ఆథరైజ్డ్ ఎంఆర్ఓ ఇచ్చామో మీరు మాత్రమే బిఆర్ఓ తోటి తిరగలగాలి. అవతల ఆథరైజ్డ్ సర్టిఫికేట్ లేకుండా వస్తే ఒప్పుకోవాల్సిన అవసరం. వాళ్ళకి ఆథరైజ్డ్ ఉంది, హాస్పిటల్ సర్టిఫై చేస్తేనే వాళ్ళు నెలవు, లేకపోతే వాళ్ళకి ఎవరో కూడా బిఆర్ఓతో మాట్లాడే హక్కు లేదు. రెండోసారి మళ్ళీ ఈ పిల్లలు వేరే చోట కూర్చొని మార్చుకోవడానికి అయితే అది కుదరదు. దాంతో పాటు సింగరాయపడ లాంటి ఊళ్ళో ఒకే కుటుంబం 4 దాకా 5 బూతులు ఉంటాయి. అలాంటివి దయచేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పలానా బూత్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఒకే బూత్ ఆ ఓటు తెచ్చుకుంటే మీకు వెరిఫికేషన్ చేస్తారు. లేకపోతే పాటల దగ్గర నుంచి కటింగ్ దాకా అన్ని బూతుల్లో ఒక కుటుంబంలో ఓట్లు ఉంటాయి. దానికి
ట్రాన్స్ఫర్ ఫామ్లేనా ట్రాన్స్ఫర్ కూడా అలాంటిది ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేయకుండా మనం ఓటు తీసుకోకుండా పక్కాగా ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయ్యే విధంగా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓటర్ అనుకునే వ్యాప్లో కూడా మనం కొత్త ఓటు చేసుకున్నామంటే లేదు మనకి మిస్ అయితే 2002లో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేరు, ఆ బూత్ నంబరు, ఆ సీరియల్ నంబరు ఇవన్నీ పెట్టి నమోదు చేసుకోవడానికి కూడా ఉంది. అంటే ఈ ఆప్షన్ అయితే మనకు పెద్ద అవసరం లేదు. ఎక్కువ మంది ఓటర్ లిస్టులో ఉన్నాయి. ఆ రోజు చనిపోయినప్పుడు లేదా మధ్యలో పక్కన ఓటర్లు వచ్చినప్పుడు వాళ్ళ ఓటుని ఆటోమేటిక్గా చాలా వరకు మ్యాపింగ్ చేశారు. ఈ మ్యాపింగ్ వెరిఫికేషన్ మీరు చేయండి. ఈరోజు నేను ఇంకా మ్యాపింగ్ అని ఓటర్ లిస్ట్ మీకు ఇస్తున్నాను. ఎంత పర్సెంట్ కాదని మీకు ఇస్తున్నాను. ఇవన్నీ మీ బియ్యాలు దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. నేను ఇచ్చిన చాలా పేర్లు కూడా రేపటి మేము మ్యాపింగ్ చేసాము. రాజకీయ ఒకటి మన మ్యాపింగ్ చేయండి. అత్యుత్సాహంతో వేరే వాళ్ళ కొందరు మీరు బాగుంటుంది. దయచేసి ఓటర్ లిస్ట్ని మీరంత జాగ్రత్తగా చూసుకుంటే అది పక్కాగా రాబోయే పార్టీ సంస్థలకు ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నారు. తెలియదు. దయచేసి శ్రద్ధగా ఓటర్ లిస్ట్ చేసుకోండి. వీలైనంత వరకు వాళ్ళకి ఆధార్ కావచ్చు. 2002లో వాళ్ళ ప్రజల్లో ఓటు ఉంటే వాళ్ళకి ఇక్కడే మాకు కూర్చుందని చెప్పి మనం మ్యాండేట్ గా చేస్తున్న రైతు రాష్ట్రాల వారీగా మాన్యువల్ తయారు చేస్తుంది. తెలంగాణ ఆఫీస్ నుంచి వాటన్నింటినీ కూడా మేము మానిటర్ చేసేదానికి ఆఫీస్ నుంచి కూడా ఏ సలహా కావాలన్నా తహసీల్దార్ రెస్పాండ్ కాకపోయినా, అదేవిధంగా మీకు బిఎల్ఓ రెస్పాండ్ కాకపోయినా, సూపర్వైజర్ ఆఫీసర్ రెస్పాండ్ కాకపోయినా కంప్లైంట్ పెట్టేదానికి ఫెసిలిటేట్ చేసేదానికి మన దగ్గర వాళ్ళందరూ కూడా రెవెన్యూ ఆఫీసర్ బీఆర్ఓ కానీ డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళు ఉన్నారు. బూత్ వైజ్ గా ఉన్నాయి. ఇవి ట్రాన్స్ఫర్ వైజ్ గా కూడా చేసుకుని మళ్ళీ ఇస్తున్నాము. క్లాసుల ద్వారా అవి మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా సరే రేపైనా కానీ పంపిణీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. రెండోది ముందు ఈ పుస్తకాన్ని మాత్రం త్వరగా చదవాలి. ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మొత్తం కూడా ఇందులో ఉంది. దీనిలో ఏమేం చేయాలి, మనం ఎవరు కంప్లైంట్ చేయాలి అనే దాంతో పాటుగా మనం ఏ క్లెయిములు పెట్టాలనేది కూడా ఇందులో పెట్టున్నాయి. ఇదన్నిటికీ ఫైనల్ గా ఇప్పుడు మన చంద్రా చెప్పినా కానీ ముద్రా చెప్పినా కానీ మైటీడీపీ యాప్ లో నమోదు చేయడం. మైటీడీ యాప్ లో అటెండెన్స్ కి మైటీడీపీ యాప్ లో మనం చేసాం. ముందు ఎలక్షన్ మొదలే చేసాం. తర్వాత ఎలక్షన్ టైంలో మనం పార్టీలో కూడా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసాం. అప్పుడు చాలా వరకు అడ్రస్ లేదు ఉంటుంది మనం గమనించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో మన సింగరాయకొండ లాంటి ప్రాంతాల్లో మైగ్రేషన్ మనం గమనించుకోవడం జరిగింది. ఈ మైటీడీపీ యాప్ లో కూడా బూత్ లెవెల్ గ్రామ పార్టీ అధ్యక్షులు రికార్డ్ చేయాల్సిన అవసరం తెలియజేసుకుంటూ దాంట్లో కూడా ఫార్మ్స్ కూడా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మ్స్ అనేది కూడా నేను మళ్ళీ మీకు 2 రోజుల్లో ఇవన్నీ కూడా మీకు బియ్యంలో ఇస్తారు. అయినప్పటికీ కూడా లేబడి మరి ముఖ్యంగా ఈరోజు 1924లో మనం పడ్డ ఇబ్బందులన్నీ మర్చిపోయి ఇప్పుడు మనమే గ్రూపులు స్టార్ట్ చేసుకుంటాం. ఇక్కడ నిజంగా మాట్లాడుకోవాలి. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతాం. కొట్టే వాళ్ళు ఎవరంటే మన కార్యకర్తలే, వేరే వాళ్ళు లేరు. నేను కాంగ్రెస్ లో కూడా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలుస్తుందంటే మాకు ఇటువంటి కసరత్తులన్నీ లేవు. బూత్ కానీ ఏజెంట్ కానీ క్లస్టర్ అని కానీ యూనిట్ అని కానీ ఓటర్ లిస్ట్ కూడా మెంబర్షిప్ తయారు చేసినప్పుడు కట్ట రాసి ఇచ్చి డబ్బులు ఆఫీస్లో కట్టాము. కానీ ఇక్కడ చక్కటి శ్రద్ధ ఉంది. మన కార్యకర్త బాబుగారు చెప్పినాడు, కార్యకర్త అంటే జేజే కార్యకర్త అని చెప్పారు. జై కార్యకర్త అంటే జేజే కార్యకర్త అనే అటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు. కానీ
2026లో మనం ఎంత కష్టపడ్డామో అధికారం తెచ్చుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఏదో విధంగా ఇబ్బంది పడి మన అధికారం వచ్చిన దగ్గర నుంచి ఈ వచ్చిన అధికారాన్ని ఎట్లా కేంద్ర చేసుకోవాలనేది ఆలోచన ప్రతి వాళ్ళకి కష్టపడతాం. తర్వాత నేను ఇంత కాంగ్రెస్ అని చెప్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు గెలుస్తుందంటే గాలిలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ పార్టీ మీద వ్యతిరేకంగా ఉంటాడో తెలుగుదేశం కార్యకర్త అప్పుడు కాంగ్రెస్ పిలుస్తాం. కాంగ్రెస్ ఏం చేశామని గెలవదు. అక్కడ స్ట్రక్చర్ కానీ ఇంత పకడ్బందీగా పార్టీకి ఎప్పుడు నడిపిన సిద్ధాంతాలు లేవు. కానీ ఇక్కడ అన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఈ సిద్ధాంతాలు వచ్చిన తర్వాత మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, మన పార్టీ గురించి అవతల పార్టీ వాడు మాట్లాడు, మన వాళ్ళే మాట్లాడుతున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళా 29లో కానీ మన అధికారంలో రాలేకపోతే మనల్ని ఈడ్చి పడతాం. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. అలాగే దీనిలో ముఖ్యంగా మనం బూత్ లెవెల్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 1 month యాక్టివ్గా ఉండి అందుబాటులో ఉండి బిఎల్ఓతో పాటు తప్పనిసరిగా డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు చేర్చుకునేదానికి, అలాగే చనిపోయిన వాళ్ళు తీసేసడానికి, అలాగే ట్రాన్స్ఫర్స్ కానీ అలాగే కనెక్షన్స్ కానీ చేసేదానికి Form 6, 7, 8ని యూజ్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ కూడా ఒక చోటకు వచ్చే విధంగా మనం దాన్ని మ్యాపింగ్ చేసుకోవాలి. గతంలో అయితే చేర్పుల్లో వచ్చినప్పుడు కొంచెం పిల్లల ఓట్లు దూరంగా ఉండటం, ఇక్కడ రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన పరిస్థితి ఉంది. దాన్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం కూడా మనం ఒకే ఇంటిలో ఒకే డోర్ నెంబర్లోకి వచ్చే విధంగా మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మన సార్ చెప్పినట్టు ఇది ముఖ్యంగా బిఎల్ఓ చేసినప్పుడు దానికి గ్రీన్ కలర్ పడితేనే త్రూ అయినట్టు, ఆ తర్వాతనే మనం పిల్లలకి యాడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఉంటారు. ఈ బిఎల్ఏలు కూడా ఆ గ్రామంలో నాయకులతోటి సాయంత్రానికి ఉదయం నుంచి జరిగినటువంటి అప్డేట్ని వాటి మీద మనకి ఏదైనా అపోహలున్నా లేకపోతే ఏదన్నా వాళ్ళు చేర్చకపోయినా కూడా అన్నింటి నాయకుల గ్రామ స్థాయి నాయకుల మద్దతు కూడా తీసుకొని వాళ్ళ సలహాలు కూడా పాటిస్తే కొంచెం మనకి ఇంకా కూడా ఈజీగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనకి కొన్ని గ్రామాల్లో ఒక 4-5 నాయకులు కూడా ఉంటారు, పెద్ద టౌన్లో లాంటి కొల్లేరు దాంట్లో. అలాంటి వాళ్ళు అక్కడ 7 బూతులు ఉన్నాయి కొల్లేరులో. ఈ 7 బూతులు కూడా ఒకసారికి బిఎల్ఏలు 7 కూడా ఒకసారికి కూర్చొని ఆ గ్రామ స్థాయి నాయకులతో చర్చించుకుంటే మనకి కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది అనేది